సో హాయ్ గైస్, ఎప్పట్లానే రీసెంట్గా ఓటీటీస్లో రిలీజ్ అయిన నాకు నచ్చిన ఏ మస్ట్ వాచ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ మూవీ అండ్ సిరీస్ రికమెండేషన్స్తో మీ ముందుకు వచ్చేసా. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, లాస్ట్ బ్రీత్. ఈ మూవీని రికమెండ్ చేయడానికి స్ట్రాంగ్ రీజన్ ఒకటే. ఇది 2012లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసిన సర్వైవల్ స్టోరీ. ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద సముద్రంలోకి వెళ్లి కనెక్షన్ కట్ అయ్యి 300 అడుగులు లోపల పడిపోయి అక్కడ లైట్ గానీ హీట్ గానీ ఏమీ లేకుండా కేవలం కొంచెం గ్యాస్ మీద సర్వైవ్ అయిన క్రిస్ లెమన్స్ అనే వ్యక్తి స్టోరీ ఇది. మూవీ చివర్లో ఒరిజినల్ క్యారెక్టర్స్ కూడా రివీల్ చేస్తారు. జస్ట్ 90 మినిట్స్ రన్ టైం ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్ నుంచే ఎటువంటి ల్యాగ్ ఫీల్ అవ్వకుండా స్ట్రైట్ గా పాయింట్కి వెళ్ళిపోతారు. అండ్ అక్కడ నుంచి ఒక ఫేజ్ వరకు చాలా గ్రిప్పింగ్ గా వెళ్తుంది. బట్ క్లైమాక్స్ పార్ట్ ని మనం ప్రొటెక్ట్ చేసేయచ్చు. కానీ ఇది ఒరిజినల్ స్టోరీ అవడం వల్ల కరెక్ట్ అయి ఉంటాం. అండ్ సినిమాటోగ్రఫీయే కీ ఫ్యాక్టర్ దీనికి. అండ్ టూ మచ్ గ్రిప్పింగ్ అయితే ఉండదు, కానీ పక్కాగా మీ టైం అయితే వేస్ట్ చేయదు. ఇంకా స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్ట్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. అండర్ వాటర్ సీక్వెన్సెస్ బాగుంటాయి. హ్యూమన్ ఎమోషన్స్ సినిమాకి సోల్ పాయింట్ లో వర్క్ అవుతాయి. అండ్ మూవీ అయితే తెలుగులో ఉంది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. క్లైమాక్స్ చిన్న కిస్సింగ్ సీన్ తప్ప. ప్రెజెంట్ యాపిల్ టీవీలో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, రైడ్ 2. రైడ్ 1 చూశాను, నచ్చింది. అఫ్ కోర్స్ దాని రీమేక్ మిస్టర్ బచ్చన్ కూడా చూశాను, ఇరిటేషన్ తెప్పించింది. ఫస్ట్ పార్ట్ సక్సెస్ అవడంతో ఫ్రాంచైజీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఫ్యూచర్ లో దీని నుంచి థర్డ్ పార్ట్ కూడా రాబోతుంది. ఇంక ఈ మూవీ విషయానికి వస్తే నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ రైటింగ్. హీరో ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేస్తుంటాడు, ఒక మినిస్టర్ని పట్టుకుంటాడు, డబ్బు తీసుకెళ్తాడు. ఇది వినడానికి రెగ్యులర్ టెంప్లెట్ లా అనిపించిన దాన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ సీన్స్ తో చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్తారు. ఫస్ట్ హాఫ్ లో సీన్స్ కి సెకండ్ హాఫ్ లో ప్రాపర్ పే ఆఫ్ ఉంటది. బెస్ట్ పోర్షన్ ఏంటంటే అజయ్ దేవ్గన్ లేకపోయినా రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ తో రైడ్ చేయాలన్న ఆలోచన ఈ రైటింగ్ లో ఒక యూనిక్నెస్ తీసుకొచ్చింది. ఈ రైడ్ లో ఒకటే కాదు, హ్యూమర్ కూడా భలే పేలింది. అమిత్ సియాల్ రోల్ గానీ ఫస్ట్ పార్ట్ లో ఉన్న సౌరభ్ శుక్లా రోల్ ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఇందులో స్క్రీన్ ప్లే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కొన్ని సీక్వెన్సెస్, క్యారెక్టర్స్ ఇవన్నీ మంచి పాజిటివ్ వైపు తీసుకొచ్చే మూవీ మీద. జస్ట్ 130 మినిట్స్ రన్ టైం ఉంటుంది. సాంగ్ స్కిప్ చేసుకుంటే ఇంకో 15 మినిట్స్ టైం కలిసి వస్తుంది. కానీ బాధాకరం ఏంటంటే తెలుగులో లేదు, ఓన్లీ హిందీ. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2. 2023లో దీని ఫస్ట్ సీజన్ రిలీజ్ అయింది. అదైతే జస్ట్ ఒక్క కేసు మీద నడుస్తుంది, బాగుంటుంది కూడా. కానీ ఇది మాత్రం నాన్ లీనియర్ నెరేటివ్ లో 3 డిఫరెంట్ స్టోరీస్, 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ తో వెళ్తుంటాయి. కానిస్టేబుల్ మిస్సింగ్ అని, ఒక రింగ్ అని, అండ్ ఒక దొంగతనం. ఈ 3 డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ ఫైనల్ గా క్రిమినల్ ని ఎలా పట్టుకున్నారనేదే స్టోరీ. ఈ కేసులో మనుషులే కాదు, డాగ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ప్లాట్ వైజ్ నాకు బాగా నచ్చింది, కానీ నెరేషన్ కాంప్లికేటెడ్ గా ఉంటది. సో 1 సిట్టింగ్ లో లేపేస్తే బెటర్. గ్యాప్ ఇచ్చారంటే ఏం అర్థం కాకపోవచ్చు. టోటల్ ఈ 6 ఎపిసోడ్స్ లో 5 ఎపిసోడ్స్ ఇన్వెస్టిగేషన్ మీదే వెళ్తది. అండ్ ఈ సబ్ ప్లాట్స్ మన బ్రెయిన్ కి పని చెప్తుంటాయి. ఫైనల్ ఎపిసోడ్ లోనే అసలు కథ రివీల్ అవుతుంది. అప్పటి వరకు ఇది అయ్యి ఉంటుందా, అది అయ్యి ఉంటుందా అని ఆలోచించుకోవడమే. ఇంక ఇందులో డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే క్రైమ్ ఎలా చేశారో రివీల్ చేయకుండా ఆడియన్స్ వదిలేస్తారు. నాకు అది నచ్చలా. అండ్ ఈ మలయాళం స్టైల్ మేకింగ్ లో ఒక రియలిజం ఉంటుంది, కాబట్టి వెంటనే కనెక్ట్ అయిపోతాం. సో కొంచెం స్లో పేస్ లో ఉన్న ఈజీగా బింజ్ వాచ్ చేసేచ్చు. అండ్ ఫస్ట్ సీజన్ చూసి మరీ ఓవర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ 1 టైం వాచ్ సిరీస్ ఇది. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. హాట్స్టార్ లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, ప్రెడేటర్ కిల్లర్ ఆఫ్ కిల్లర్స్. మీరు 2022లో వచ్చిన ప్రే మూవీ చూసారా? దాన్ని డైరెక్ట్ చేసిన డాన్ ట్రాచన్బర్గే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. ఎప్పుడో 1987 ఆర్నాల్డ్తో స్టార్ట్ అయిన ఈ ప్రెడేటర్ ఫ్రాంచైజీ ఇప్పటికీ కూడా స్టిల్ రన్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ ఫ్రాంచైజీలో నుంచే యానిమేటెడ్ వెర్షన్ లో ఈ మూవీ వచ్చింది. 100 మినిట్స్ డ్యూరేషన్ లో టోటల్ 3 స్టోరీస్ 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో జరుగుతుంటాయి. ప్రతి స్టోరీలో ఈ ప్రెడేటర్ గాడు ఎంటర్ అయ్యి దోళ తీర్చేస్తుంటాడు. అండ్ ఆంథాలజీ టైప్ ఫార్మేట్ ఇది. ఒకటేమో కింగ్డమ్స్ టైంలో జరుగుతుంది, ఇంకోటి సమురాయ్ జపనీస్ టైంలో, లాస్ట్ వన్ వరల్డ్ వార్ టైంలో. 3 స్టోరీస్ లో కూడా యాక్షన్ స్టఫ్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. తలకాయలు ఎగిరిపోతుంటాయి. అండ్ ఈ టైమ్ లైన్స్ ప్రకారం టెక్నాలజీ వైజ్ మన ప్రెడేటర్ కూడా చాలా అప్గ్రేడ్ అవుతుంటాడు. యాక్చువల్ గా ఈ స్టోరీస్ ఇంకా డెవలప్ చేసి రన్ టైం పెంచి ప్రెజెంట్ చేయొచ్చు, కానీ అలా చేయకుండా చాలా క్రిస్ప్ ఎడిట్ చేయడం వల్ల మంచి ర్యాసీగా వెళ్తుంది. అండ్ ఈ యానిమేటెడ్ క్యారెక్టర్స్ ని గేమింగ్ స్టైల్లో డిజైన్ చేయడం ఒకటి మేజర్ అడ్వాంటేజ్. ఓవరాల్ డెఫినెట్ గా వాచబుల్ మూవీ, కానీ తెలుగులో లేదు, హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, యుద్ధకాండ చాప్టర్ 2. ఈ చాప్టర్ 2 చూడాలంటే ఇప్పుడు 1 గురించి బతకాల్సిన పనేం లేదు. అది చూడకపోయినా పర్లేదు, ఇది ఒక స్టాండ్ అలోన్ ఫిలిం, సో నో వరీస్. కన్నడ నుంచి తెలుగు డబ్ చేసి రిలీజ్ అయిన మూవీ ఇది. కోర్ట్ రూమ్ డ్రామా ఇష్టపడే వాళ్ళు డెఫినెట్ గా చూడాలి. మంచి స్ట్రాంగ్ ప్లాట్ లైన్ తో మూవీ డ్రైవ్ అవుతుంది. ప్లాట్ వైజ్ సినిమా స్టార్టింగ్ లోనే కోర్టు బయట ఒకరిని షూట్ చేసి చంపేస్తుంది మన కేజీఎఫ్ తల్లి అర్చన. తనను కాపాడడానికి లాయర్ భరత్ ఈ కేసుని టేకప్ చేస్తాడు. అంత పబ్లిక్ గా షూట్ చేసిన ఆమెను అతను ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు, బిహైండ్ ద స్టోరీ ఏంటి, అసలు ఏం జరిగిందో తెలియాలంటే మూవీ చూడాలి. ఇందులో లవ్ ట్రాక్, ఇనీషియల్ స్టోరీ సెటప్ ఇవన్నీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం బోర్ కొట్టించినా కూడా సెకండ్ హాఫ్ లో ఆ లోడ్ తెలియకుండా చేస్తుంది. ఈ కోర్ట్ రూమ్ డైరెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు. ఈవెన్ ఆ చివర్లో స్ట్రాంగ్ మెసేజ్ కూడా మనల్ని ఆలోచింపజేస్తుంది. జస్టిస్ లేని పెండింగ్ కేసులు అలా పెరిగిపోతుంటే నేరం చేయకుండా అమాయకులైన వాళ్ళు జైల్లో ఉండిపోవడం అనే పాయింట్ ని బాగా రైజ్ చేశారు. సో దానికి ఏం చేయాలన్న ఆన్సర్ కూడా చివర్లో ఇస్తారు.
ఓవరాల్ ఇట్స్ ఎ వర్త్ వాచ్ మూవీ. ప్రొటాగనిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అడల్ట్ కంటెంట్ ఏముండదో ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6 ద ప్రాసిక్యూటర్. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు అని కళ్యాణ్ గారు వకీల్ సాబ్లో చెప్తారు కదా, సేమ్ డైలాగ్ ఈ సినిమాలో హీరో కూడా సూట్ అవుతుంది. ఒక ఇంజస్టిస్ కేసు నుంచి విక్టిమ్ ని కాపాడాలనే ప్రాసిక్యూటర్ చేసే వన్ మ్యాన్ షోయే ఈ మూవీ కాన్సెప్ట్. 2016 హాంకాంగ్ లో జరిగిన డ్రగ్ ట్రాఫికింగ్ అనే రియల్ లైఫ్ కేసు నుంచి ఇన్స్పైర్ అయ్యి మూవీ తీశారంట. అయితే ఈ కోర్ట్ రూమ్ డ్రామా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, నథింగ్ యూనిక్. కానీ మంచి ఇంటెన్స్ యాక్షన్ తో ఇలాంటి కోర్ట్ రూమ్ డ్రామా ఈ మధ్య కాలంలో నేనైతే చూడలేదు. యాక్షన్ అనగానే మన వాళ్ళు చేసినట్టు నలుగురు గ్యాంగ్ ని కొట్టేయడం కాదు. చైనా వాళ్ళ కాంబాట్ యాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ప్రతి సీక్వెన్స్ వావ్ అనిపిస్తుంది. ఇందులో కూడా అలాంటి 4 బ్లాక్స్ ఉంటాయి, సూపర్ గా డిజైన్ చేశారు. ముఖ్యంగా మెట్రో ఫైట్ క్రేజీ అంతే. ఇంకా స్క్రీన్ ప్లే కూడా మంచి పేసింగ్ తోనే వెళ్తుంది. మీకు బోర్ కొట్టే ఛాన్సెస్ మాక్సిమం ఉండకపోవచ్చు. డ్రామా ప్లస్ యాక్షన్ ఇవి రెండు రన్ టైమ్ ని కవర్ చేస్తాయి. అండ్ యాక్షన్ లవర్స్ కే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 కాబుల్. ఫస్ట్ దీని ప్లాట్ గురించి మాట్లాడుకుంటే 2021 ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబుల్ ని తాలిబాన్స్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత అక్కడున్న అమెరికన్స్ తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఈ సిచ్యువేషన్ లో ఆ ఫ్యామిలీస్ ఎలా సఫర్ అయ్యారనేది చాలా అంటే చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు. రీసెంట్ టైమ్స్ లో ఇంత రా స్టైల్ నెరేషన్ ని నేను చూసినట్టు గుర్తే లేదు. దట్టు రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసి తీసారేమో మనం ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయిపోతాం. ఇందులో ప్రజలంతా వాళ్ళ డబ్బుని థింగ్స్ ని వదిలేసి ప్రాణాల కోసం పారిపోవడం ఎమోషనల్లీ గట్టిగా తగులుతుంది. సిరీస్ ఫినిష్ చేసినా సరే కొంతసేపు ఖచ్చితంగా మనల్ని హాంట్ చేస్తూనే ఉంటుంది. ఇది ఒక్క జానర్కి పరిమితమైన కథ కాదు. స్క్రీన్ ప్లేలో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న టెన్షన్ బిల్డ్ అవుతుంది. ఇంకో పక్క పొలిటికల్ డ్రామా నడుస్తుంది. ఈవెన్ హిస్టారికల్ థీమ్ కూడా లైట్ గా టచ్ చేశారు. ఓవరాల్ ఒక లాస్టింగ్ ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. ఈవెన్ మెయిన్ క్యారెక్టర్స్ గానీ, వాళ్ళు ప్రజలను సేవ్ చేయడం చేసే యుద్ధం గానీ ఇవన్నీ రియలిజం ను చూపిస్తాయి. ఈ స్టోరీ టెల్లింగ్ తో పాటు టెక్నికల్ వాల్యూస్ సాలిడ్ గా పనిచేసాయి. ముఖ్యంగా కలర్ గ్రేడింగ్ అండ్ సినిమాటోగ్రఫీ మేజర్ అడ్వాంటేజ్. అండ్ అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు, బట్ వైలెన్స్ అండ్ బ్లడ్ షెడ్ మాత్రం ఉంటుంది. కానీ డెఫినెట్ గా చూడాల్సిన వన్ ఆఫ్ ద రియలిస్టిక్ సిరీస్ ఇది. కానీ తెలుగులో ఎందుకు రిలీజ్ చేయలేదో తెలీదు. ఎనీవేస్ లైన్స్ గేట్ ప్లేలో హిందీలో స్ట్రీమ్ అవుతుంది, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాల్సిందే. వీటితో పాటు ప్రియా వారియర్ అండ్ రాజేషా లీడర్స్ చేసిన ఈ కొల్ల మూవీని కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటారు. ఒక్కొక్కడు ఒక ఒపీనియన్ చెప్తుంటాడు. ఫస్ట్ అసలు నాకేమనిపించిందో చూడాలని చూసేశాను. పర్లేదు, నచ్చింది నాకు. ఓటీటీలో మళ్ళీ తెలుగులో చూడడానికి ఎంతకన్నా ఏం కావాలి. హెయిస్ట్ ప్లస్ థ్రిల్లర్ ఈ రెండు జానరాస్ ని డీల్ చేసుకుంటూ త్రూ అవుట్ కాకపోయినా ఒక 70% బోర్ లేకుండా బాగానే తీసుకెళ్తారు. ప్లాట్ వైజ్ బ్యూటీ పార్లర్ నడుపుదామని ఇద్దరు అమ్మాయిలు ఒక ప్లేస్ తీసుకొని రెడీ చేసుకుంటారు. అదే ప్లేస్ లో బ్యాంక్ రాబరీ అవుతుంది. దానికి ఈ అమ్మాయిలకి ఎటువంటి కనెక్షన్ ఉంది, ఇంతకీ ఆ దొంగతనం ఎవడ చేశాడు, ఫైనల్ గా ఈ కేసు ఎలా సాల్వ్ అయింది అనేదే స్టోరీ. ప్రియా వారియర్ కి పెద్ద యాక్టింగ్ స్కోప్ ఇందులో ఏం కనిపించదు, కానీ మొత్తం స్టోరీ అంతా రాజేషా మీద వెళ్తుంది. తన పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది నాకు. పల్లెటూరు, ఆ చెట్లు, ఈ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ కాబట్టి కొంచెం అథెంటిక్ ఫీల్స్ వచ్చాయి. కాకపోతే హేస్ట్ చేయడానికి బలమైన రీజన్ మాత్రం ఇవ్వలేకపోయారు. అది నాకు నచ్చిన పాయింట్. దట్టు కొంచెం స్లో పేస్ లో వెళ్తుంది కాబట్టి 1.2x లో పెట్టుకొని చూసేయండి. జస్ట్ 2 hours రన్ టైమ్ తో లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. అండ్ దట్స్ ఇట్ గైస్. రీసెంట్ టైమ్స్ లో ఓటీటీస్ లో రిలీజ్ అయిన మూవీ అండ్ సిరీస్ లో నా బెస్ట్ పిక్స్ ఇవే. ఇప్పుడే మీ విష్ లిస్ట్ లో పెట్టేసుకోండి. మరిన్ని ఓటీటీ సజెషన్స్ తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.